దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నవంబర్ 29వ తారీఖు 2025వ సంవత్సరం శనివారం. టుడే నవంబర్ 29 సాటర్డే 2025. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ బాగుండాలి అనేది నా కోరిక. ఈరోజు దేవుని వాగ్దానం మీరే చదవండి. క్లియర్గా పడుతుందా? తీసావా ఫోటో? ఓకే. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, నీవు ప్రేమించిన గొర్రెలన్నింటినీ ఎల్లప్పుడూ విడువాక, నీవు ప్రేమించిన గొర్రెలన్నింటినీ ఎల్లప్పుడూ విడువాక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియాలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గాడియాలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, కాపరివి, కాపరివి. హల్లెలూయా. ఈరోజు అంతా చిత్ర విచిత్రాలు. వించిపేటలో ఎల్ ఆకారంలో ఉంది. అంటే రైల్వే గోడ ఉంటుంది ఒకటి నైజాం గేట్ సెంటర్లో. ఇది రైల్వే గోడ అనుకోండి. ఇక్కడ ఎల్ ఆకారంలో ఒక 5 కొట్లు ఉన్నాయి. ఇలాగా ఇలాగా. ఇక్కడ కొట్లు కానీ టీ స్టాళ్ళు కానీ పెట్టిన వాడు భస్మం అయిపోతాడు. ఆ షాప్ యజమానికి మాత్రం గుడ్ విల్లో అడ్వాన్స్లో కట్టేస్తారు. సరే, ఇటు నుండి వచ్చి ఇలాగా ఇక్కడ ఇదివరకు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ఉండేది. ఇక్కడ పాపం 2 స్త్రీలు
అత్తా కోడలో ఏమవుతారో తెలీదు. వెంకటేశ్వర కిచిడి సెంటర్ ఏదో పెట్టారు. అమ్మ పోయి ఇక్కడ పెట్టినోళ్ళు 3 నాళ్ళు ముచ్చితే ఎందుకో అంటే వాళ్ళు అందులో ఆ యవనస్తురాలేమో క్రైస్తవురాలు, నామకార్థ క్రైస్తవురాలు అండి. ఎదురుగా ఏమో ఒక ఫోటో పెట్టారు, ఏదో మా ఇది మంత్రాలు రాసిన ఫోటో, మధ్యలో ఏమో గుమ్మడికాయ ఏలాడి తీశారు. ఇది కౌంటర్కి ఏమో 3 నిమ్మకాయలు కట్టారు. దేనికి? అది దేనికి కడతారు? క్రైస్తవేతరులు దిష్టి తగలకుండా, నరఘోష రాకుండా. నరఘోష తగిలితంట నల్లరాయి పగులుద్దంట. వాళ్ళు చేయాల్సిన సాంగ్యాలన్నీ చేశారు. 2-3 అన్నట్టు పోయి ఇక్కడ ఎందుకమ్మా అని. అయినా సరే వాళ్ళ ధీమా ఏంటో పాపం. అయితే గమ్మత్ ఏంటంటే వాళ్ళకి అనుకూలమైన టైంలో అంటే 11ంటికి వచ్చి మధ్యాహ్నం భోజనాలు 2 వరకు సప్లై చేస్తారు. అంటే కిచిడి స్టాల్ అన్నమాట. ఒక్కొక్కళ్ళు 12ంటికే తింటారు, ఒక్కొక్కళ్ళు 1 గంటకి తింటారు. వాళ్ళేమో చాదస్తమో అమాయకత్వమో తెలియదు. మరి సాయంత్రం పూట ఏమో 6:30, 7ంటికి వచ్చి చపాతీలు చేస్తారు. 2 చపాతీలు 30 రూపాయలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది కావాలి, జనానికి కావాలి. నరఘోష తగిలితేనంట నల్లరాయి తగులుద్దంట. వీళ్ళు దేవుడిని మొక్కక్కర్లా, ప్రార్థన చెయ్యక్కర్లా. కానీ ఆ నిమ్మకాయ కడితే, గుమ్మడికాయ కడితే, ఆ ఫోటో ఒకటి బీజాక్షరాలు రాసిన ఫోటో ఒకటి పెడితే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుద్దని. పాపం 3 నాళ్ళు ముచ్చటైపోయి వాళ్ళు అక్కడ ఆరిపోయారు. వాళ్ళకి యాంటీగా కొందరు ఏం చేశారంటే సిండికేట్గా ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఆ వ్యాపారాన్ని బలహీనపరచడానికి ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే నువ్వు దేవునితో ఉన్నంత కాలం నిన్ను ఎవడు ఏం చేయలేడు. క్రైస్తవులే కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని అద్దాలు పడుతున్నారు. ఏదే బయట ముఖం చూసుకునే మిర్రర్, అద్దం. దిష్టి ఏం తగలదో, నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. మరి సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించునని ఉంది కదా. ఈ వాక్యాల మీద నమ్మకం లేని నామకార్థ బ్రతుకు నీకెందుకు? నాకు యేసు ఉన్నాడు, యేసులో నేనున్నాను అన్నట్టుగా జీవించాలి. నువ్వు ఏ వ్యాపారం చేసినా అలా చేయాలి. ఒక క్రైస్తవ దంపతులు కూడా అలాగే. అదే కొట్లు సముదాయం, 6 కొట్లో ఎన్నో ఉంటాయి షాపులు, అక్కడ పెట్టారు హోటల్ పెట్టి 3 నాళ్ళు ముచ్చటైపోయింది. తర్వాత ఆయన ఏం చేశాడు, దహించాగ్ని థామస్ గారిని తీసుకొచ్చి ఆయనతో ప్రార్థన చేస్తే రోజుకి జనం 100 మంది వచ్చి తింటారు మా టిఫిన్ స్టాల్లో అనుకొని చేశారు. ఒక 2-3 నెలల క్రితం థామస్ గారు వెళ్ళడం, ప్రార్థన చేయడం చేయించామండి అన్నారు. కానీ మొదటికి మూసపడిపోయింది ఆ హోటల్. థామస్ గారిని, రత్నం ఫ్రాన్సిస్ గారిని, లేకపోతే యేసన్ గారిని, స్టీఫెన్ పాల్ గారిని ఎవరి చేతైనా ప్రార్థన చేయించడం తప్పు లేదు. కానీ అదే నీ మైండ్లో ఉండి వాళ్ళ చేత ప్రార్థన చేయించాను, నేను పట్టిందల్లా బంగారం అనుకుంటే నీ భ్రమ. దేవుడితో ఉండు, దేవుళ్ళో ఉండు. నీ కుడి పక్కన ఉంటాడు ఆయన, ఇక్కడే ఉంటాడు. అలాంటిది నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అలాంటి దేవుడు ఉండగా నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇలాగే జరుగుతుంది. మన వెనుకట్లో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్